హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. పరిశుద్ధాత్ముడు మనకి శక్తినిచ్చినప్పుడు మనల్ని మనం బతికించుకోవడం కాదు, మన భారాలు మనం భరించడం కాదు, అనేకులకు మనం దీవెనకరంగా చేస్తాడు. అనేకులను ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చేవాడిగా చేస్తాడు. నేను మీ మీదకి మీకు శక్తినిచ్చినప్పుడు మీరు యోదయలో, అంటే యెరూషలేం ప్రాంతం యోదయ, సమరయలో, సమరయ అంటే యెరూషలేం పక్కనే ఉంది సమరయ ప్రాంతం, సమరయలో ఇంకెక్కడండి భూదిగంతముల వరకు. భూదిగంతాలంటే సీషోర్కి వెళ్తే తెలుస్తుంది మీకు. హైదరాబాద్లో లేకపోతే మా చెన్నై రండి, లేకపోతే ఇంకెక్కడన్నా వెళ్ళండి మీ ఊర్ల దగ్గర ఉంటే. వెళ్ళి సముద్రం పొట్టుకు ఒకసారి చూడండి. అక్కడ ఏం కనపడుతుందో తెలుసా? తీరం, సముద్రము, ఆకాశము ముద్దు పెట్టుకుంటున్నట్టు కనపడతాయి. కానీ అక్కడితో ఆగలేదు. సముద్రం కిందకి వెళ్తుంది, ఇంకా భూమి పైకి వెళ్తుంది. ఇంకా భూదిగంతాల వరకు అంటే అంతేంటి, అర్థం ఏంటి? అక్రాస్ ద గ్లోబ్, అక్రాస్ ద గ్లోబ్, ప్రపంచమంతటా భూదిగంతముల వరకు. ఆ పక్కనున్న పాశ్చాత్య దేశాల కొరకు, ఈ పక్కనున్న ఈస్టర్న్ కంట్రీస్ వరకు, అన్ని జాతుల వారికి, అన్ని భాషల వారికి, అంత ప్రతి జనమునకు, ప్రతి జాతి వారికి మీరు సాక్షులై ఉంటారు. ఏమైనా అలాంటి ఆశ ఉందా మీకు? దేవా, నన్ను నీ సాక్షిగా నిలబెట్టు, ముందు ఇక్కడ నిలబెట్టు. లార్డ్ చర్చ్లో నన్ను ఒక సాక్షిగా చెయ్యి, తర్వాత మా ఇంటిలో చెయ్యి, తర్వాత నేను పనిచేసే స్థలంలో చెయ్యి, తర్వాత నాకు ట్రాన్స్ఫర్ వచ్చిన స్థలంలో చెయ్యి, తర్వాత నాకు పోస్టింగ్ వచ్చిన స్థలంలో చెయ్యి, తర్వాత నేను వెళ్ళే దేశంలో చెయ్యి, నేనున్న ఫ్యాక్టరీలో చెయ్యి, నేనున్న కాలేజీలో, నేనున్న హాస్టల్లో, నేనున్న డిపార్ట్మెంట్లో, నేనున్న ప్రాంతంలో నన్ను చూచిన వారు, వీడు క్రైస్తవుడు, క్రీస్తుని పోల జీవించేవాడు, ఇతనికి క్రీస్తు తోడున్నాడు, ఇతడు రోష కలిగి జీవిస్తాడు, ఇతడు మద్యపానాన్ని ముట్టడు, ఇతడు దొంగలెక్కడు రాయడు, ఇతడు అబద్ధాలు ఆడడు, ఇతడు మోసాలు చేయడు, వీరి దేవుడు పరిశుద్ధుడు, ఈయన నమ్మిన దేవుడు గొప్పవాడు అని ఇతని బ్రతుకు చూస్తే తెలుస్తుందని నిన్ను చూచి అనేకులు క్రీస్తును నమ్మునట్లుగా మనం బ్రతకాలండి. అందుకొరకే పరిశుద్ధాత్ముడు సంఘమును, క్రీస్తు రక్తమిచ్చి కొన్న సంఘాన్ని పరిశుద్ధాత్ముడు అభిషేకించి మారు మనసు పొంది రక్షించబడిన ప్రతి వ్యక్తిని శక్తిమంతుడిగా చేసి, మొదట పాపాన్ని జయించడానికి, లోకాన్ని జయించడానికి, సాతాన్ని జయించడానికి, దేవుని కొరకు ఆత్మలను సంపాదించే జాలరులుగా ఉండడానికి దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నన్ను ఒక ఆత్మ జాలరుగా చేయయ్యా, నన్ను ఒక శిష్యునిగా చేయనాయనా, నన్ను ఎందు నిమిత్తమై నీవు ఎన్నుకున్నావు, అందు నిమిత్తమై బ్రతుకుటకు నన్ను అభిషేకించని ఈ రోజున అడుగుదామా? పరిశుద్ధాత్ముడు నిన్ను వాడుకోవాలంటే క్రీస్తు రక్తములో నువ్వు కడగబడాలి, నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి, మారుబడిసి పొందాలి. రక్షించబడ్డప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఆఫ్ కోర్స్ పరిశుద్ధాత్ముడి సహాయం లేకుండా మనకు మారు మనసు లేదు. ఆయనే మనల్ని పాపాన్ని ఒప్పించేవాడు, మన రక్షణకు నడిపించేవాడు, మన ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎరుగునట్లుగా మన మనోనేత్రాలు తెరిచేవాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని మొదటగా రక్షణలోనికి నడిపిస్తాడు. రక్షించబడిన తరువాత ఆయన నిపుణులతో నిన్ను అభిషేకించి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసయ్యా, నన్ను అభిషేకించవా, నీ ఆత్మను నా మీద కుమ్మరించవా. పాటలు పాడుతుంటాం కదా చాలాసార్లు. ఆ పాటల అర్థాన్ని గ్రహిస్తే ఆత్మతో అభిషేకించబడిన వాడు నడినెత్తి నుండి అరికాలు వరకు ఉన్న ప్రతి కల్మషము నుండి, ప్రతి శరీరేచ్ఛ నుండి, ప్రతి దురాశ నుండి, ప్రతి అపవిత్రత నుండి శుద్ధీకరించబడతాడు.
దేవుని సాక్షులుగా మనం బ్రతకాలంటే, క్రీస్తు రక్త సంబంధులుగా మనం జీవించాలంటే, ఆయన రక్తములో కడగబడి ఆయన ఆత్మతో అభిషేకించబడి ఒక ప్రత్యేకమైన జనాంగముగా, పరిశుద్ధమైన జనాంగముగా, రాజులైన యాజక సమూహముగా, లోకములో వేరై ప్రత్యేకమైన వక్రజనం మధ్య జ్యోతులలాగా ప్రకాశించే వారిగా ఉంచాలని ప్రభు ఆశిస్తున్నాడు. అట్టి స్థితిని ప్రభు మనకు ఇచ్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ప్రేమించిన వీరిని చూడయ్యా, నీ చేత ప్రేమించబడిన వీరిని చూడయ్యా, నీవేర్పరుచుకున్న వీరిని చూడయ్యా, నీవు ఆకర్షించుకున్న వీరిని చూడయ్యా. ఎవరి జీవితంలో ఏ పోరాటం ఉందో, ఎవరి జీవితంలో ఏ సమస్య ఉందో, ఎవరి హృదయంలో ఎటువంటి కల్మషం ఉందో బాగా ఎరిగిన ప్రభువా, పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని పరిపూర్ణులుగా చేయయ్యా, పరిశుద్ధులుగా చేయయ్యా. మా ఆలోచనలన్నీ వదిలిపెట్టి నీ ఆలోచనలతో మేము నింపబడినట్లుగా, మా తలంపులు విడిచి నీ తలంపులు నెరిగి నడుచుకున్నట్లుగా, నిన్ను ఆరాధించుకుంటున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారై నీ ప్రణాళికలో వాడబడినట్లుగా, నీ సాక్షులుగా భూతిగంతముల వరకు విస్తరించినట్లుగా నీ ఆత్మను మా మీద కుమ్మరించుము నాయన. అంతవరకు నమ్మకంగా జీవించుటకు దినదినము నీ ఆత్మతో అభిషేకించబడుతూ, సర్వసత్యములోనికి నడిపించబడుతూ, నీ ప్రణాళికలన్నీ నెరవేరుస్తూ భూతిగంతముల వరకు నీ సాక్షులుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని, నీ ఆత్మతో అభిషేకించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరొకసారి మీ కొరకు ప్రత్యేకంగా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మార్చ్ 20వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, పరీక్షలు రాస్తున్న వారికి, అనేక రకాల సమస్యలతో, చిక్కులతో, అనారోగ్యాలతో ఉన్న వారి కొరకు ప్రార్థించాలని, మరి ముఖ్యంగా కల్వరి దర్శనం అనే తెలుగు టీవీ కార్యక్రమాలు, హిందీ టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న వారిని, తెలుగు వారిని, హిందీ వారిని కలవాలని, సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు రోజు తెలుగులోను అలాగే హిందీలోను ఉదయం 7 గంటలకి అనుదిన ధ్యానం అందించబడుతుంది. ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నారని తెలియజేస్తున్నారు. ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ లోపాలు తీర్చాలని, మిమ్మల్ని బలపరచాలని, ప్రభువుని స్తుతించాలని మార్చ్ 20వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ తెలుగు, హిందీ వారి కొరకు కూడా ఏర్పాటు చేయబడుతుంది. 2 భాషలు ఉంటాయి కనుక మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. YWCA కాన్స్టంటైనా హాల్, గేట్ 1, గురుద్వారా బంగ్లా షాప్, అశోకా రోడ్, న్యూఢిల్లీ. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి లేక కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ చేయండి. తప్పకొస్తారు కదా.